భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా రివ్యూ. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది కిషోర్ తిరుమల గారు. ఈయన ఈ సినిమాలోని పాటలకు డ్యాన్స్ చేసి తెగ వైరల్ అయిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా స్టోరీ ఏం లేదు భయ్య. ట్రైలర్లో చూపించినట్టుగానే హీరోకి ఆల్రెడీ పెళ్ళి ఉంటుంది. హీరో ఓ పని మీద విదేశాలకు వెళ్తాడు. అక్కడ హీరోకి ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. ఇక అమ్మాయి వల్ల హీరో లైఫ్ ఎలా చేంజ్ అయింది, ఇక తన భార్యకు ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసింది, ఇక హీరో తను ఎలా సాల్వ్ చేసుకున్నాడు అనేది సినిమా స్టోరీ లైన్. ఇక ఈ సినిమా చాలా సింపుల్ మరియు రెగ్యులర్ పాటలలోనే వెళుతుంది. మరియు మనకు ఊహించగల సీన్స్ కూడా ఈ సినిమాలో మనకు చాలా ఎక్కువగానే ఉంటాయి. కానీ ఈ సినిమాలో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక రవితేజ గారి యాక్టింగ్ మరి ఈ సినిమాలో ఉన్న ఫన్ సీన్స్ అని చెప్పొచ్చు. కామెడీ చాలా పర్ఫెక్ట్గా సెట్ అయింది ఈ సినిమాలో. ఇక కిషోర్ తిరుమల గారు అయితే దాన్ని బాగా మెయింటైన్ చేశారని చెప్పొచ్చు. వెన్నెల కిషోర్ గారు, సత్య గారు, సునీల్ గారు వీళ్ళ ముగ్గురి మధ్యన వచ్చే కామెడీ సీన్స్ కూడా జనాలు అయితే థియేటర్లో బాగా ఎంజాయ్ చేశారు. రవితేజ గారి నుంచి కూడా చాలా రోజుల తర్వాత ఫుల్ లెంత్ కామెడీ రోల్ చూడడం ఈ సినిమాలో మనకు జరిగింది. ఈ సినిమాలో అయితే ఇక కామెడీ పరంగా చాలా బాగా వర్కౌట్ ఉంది. కానీ కొత్తదనాన్ని కోరుకునే వాళ్ళకి ఇది అంత బాగా వర్కౌట్ కాదని నేనైతే చెప్పగలను. ఇక కామెడీని ఎంజాయ్ చేసే వాళ్ళకైతే ఈ సినిమా సంక్రాంతికి పర్ఫెక్ట్గా చూడొచ్చు ఫ్యామిలీతో కలిసి వెళ్ళి. ఓకే గాయ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈ సినిమా గురించి మీ అభిప్రాయం కింద కామెంట్ చేయండి. బాయ్ బాయ్.